మైక్రోసాఫ్ట్ అనౌన్స్డ్ అనదర్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్స్. 2003లో ఆల్మోస్ట్ 10,000 వర్క్ ఫోర్స్ని లే ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఒక కంపెనీ వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 3%, అంటే 6,000 ఎంప్లాయీస్ పైగా లే ఆఫ్ అయితే చేశారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏమంటే ఏదో పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద లే ఆఫ్ చేస్తున్నాం ఆర్ సంథింగ్, ఏదో వేరే రీజన్ మీద కాదు. చేంజెస్ ఆర్ నెససరీ టు బెస్ట్ పొజిషన్ ద కంపెనీ ఫర్ సక్సెస్. అంటే స్ట్రక్చర్లో చేంజెస్ ఏవి ఉన్నాయి, యాజ్ ఆఫ్ నో అంతమంది అవసరం లేదు మాకు వర్క్ ఫోర్స్ అని చెప్పి ఒక మీటింగ్ లాంటిది కనెక్ట్ చేసి మీరు ఇమీడియట్గా మీ యొక్క వర్క్ చేయడం ఆపేసేయండి అని చెప్పి చెప్పారనమాట. ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు బీ లేడ్ ఆఫ్ అని చెప్పి, అంతే సింపుల్గా చెప్పేశారు. సో 2003లో 10,000 పీపుల్ని తీసేసిన తర్వాత ఇదే అతిపెద్ద లే ఆఫ్ అనమాట ఆ కంపెనీకి సంబంధించి. ఓకే, మనం రీసెంట్గా చూస్తున్నాం కదా, లే ఆఫ్స్ అనేవి చూస్తున్నాం కదా, ఎవ్రీ కంపెనీలో అవుతున్నాయి కదా, ఏంటి ఇప్పుడు ఇందులో బిగ్ న్యూస్ చాలా చూస్తున్నాం అనుకుంటే, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ ఏఐ ఫర్ స్టార్టప్స్ అనే డివిజన్కి సంబంధించిన డైరెక్టర్ని కూడా లే ఆఫ్ చేసేశారు. డైరెక్టర్ ఆఫ్ ఏఐ గుర్తుపెట్టుకోండి. అంటే చాలా కామెంట్స్ అనమాట కిందంతా కూడా, ఏంటి డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా ఏఐ అనేది ఇంపాక్ట్ చేస్తుందా అంటే, ఇంపాక్ట్ చేస్తుందంటే ఎవరైతే ఆ లెవెల్లో ఉంటారో, ఎవరైతే ఏఐని ఇంకా ఎఫిషియెంట్గా వాడగలుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిప్లేస్ చేస్తారు ఎవరినైనా సరే. సో ఆవిడ ఒక ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేశారు, బెటర్ స్వీట్ న్యూస్ టు స్టేట్, ఐ వాజ్ ఇంపాక్టెడ్ బై మైక్రోసాఫ్ట్స్ లేటెస్ట్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్స్. ఆవిడే చెప్పారు. సో ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నారా, సర్వీస్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నారా, స్టార్టప్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనందరం కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం, ఎలా మా ఒక మెంటర్, మా ఒక సీనియర్ వల్ల హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ హిస్ ఓన్ ఆర్గనైజేషన్ టు ఫైండ్ ఎ ప్రాజెక్ట్, బయటకు వెళ్ళి జాబ్స్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏంటి మనకి ఏం చెప్తున్నాయి అంతా కూడా ఒక టైప్ ఆఫ్ అలారం లాంటిది అనమాట. సో ఏంటి మనం ఏం తెలుసుకోవాలి దీని నుంచి అంటే, ఫస్ట్ థింగ్ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో నెంబర్ 1 థింగ్ ఏమంటే, ఈ లే ఆఫ్స్ అనేవి ఎంత మాత్రం కూడా ఇంకా రేర్ కాదు. టెక్నాలజీ అనేది షిఫ్ట్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ అనేది మార్చుకుంటుంది. అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు, కొంతమంది ఉంటే చాలు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్ దే కెన్ మేనేజ్ ద వర్క్. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత మాత్రం కూడా ఒక షాక్కి గురైపోయి మనం అయ్యో ఎలా అని చెప్పి అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా నార్మల్ అయిపోతుంది ఇదంతా కూడా లే ఆఫ్స్ అనేవి. సో ఇది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2, నో రివ్యూస్, జస్ట్ రిలీజ్. మీకు ఎందుకు తీస్తున్నాం మిమ్మల్ని, ఈ పెర్ఫార్మెన్స్ బాగాలేదనో లేకపోతే ఈ రీజన్ వల్ల మేము తీస్తున్నామని చెప్పి ఏమి ఉండవు అనమాట. మీకు రివ్యూ చేయడం, రెట్రోస్పెక్టివ్ సెషన్స్ పెట్టడం ఇలాంటివి ఏం చేయరు. ఇంకా జస్ట్ ఒక కాల్ అనేది పెడతారు, తీసేస్తారు. దీన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఎవరైనా సరే ఈ పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు, రేపు నేనన్నా ఉండొచ్చు, మీరు ఎవరైనా ఉండొచ్చు. అలా ఉండకూడదని నేను కూడా కోరుకుంటాను. సో బట్ దీనికి మనం రెడీగా ఉండాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3, కంపెనీస్ స్కేల్, ఆటోమేట్ ఫాస్ట్ అండ్ రీస్ట్రక్చర్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ ఇయర్. కంపెనీస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్ చాలా ఫాస్ట్గా స్కేల్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆటోమేషన్ అనేది కూడా చాలా ర్యాపిడ్గా ముందుకెళ్తుంది. చాలామంది ఎంప్లాయీస్ని పక్కన పెట్టేసి ఇంతమంది అవసరం లేదు ఈ టాస్క్ చేయడం అని చెప్పి చాలా ఈజీగా కొంతమందిని రిప్లేస్ చేసేస్తున్నాయి టూల్స్. అట్ ద సేమ్ టైం ఈ రీస్ట్రక్చరింగ్, ఈ లే ఆఫ్స్ అనేవి కూడా మల్టిపుల్ టైమ్స్ జరగచ్చు, ఒకసారి మాత్రమే కాదు, మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఇయర్ కూడా జరగచ్చు అనమాట. దీన్ని కూడా మనం అందరం యాక్సెప్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం రెడీగా ఉండాలి. నెంబర్ 4, వర్క్ అనేది మరి ఇంతమంది లే ఆఫ్ చేస్తున్నారు కదా, వర్క్ అనేది ఆగిపోదంటే ఆగదు, ఖచ్చితంగా ఆగదు. ఎందుకంటే వర్క్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఆ ఎంప్లాయీ అక్కడ ఉన్నా లేకపోయినా వర్క్ అనేది వెళ్తూనే ఉంటుంది, చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. ఇది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒక హార్డ్ ట్రూత్ అనమాట. మనం ఉంటేనే వర్క్ అవుతుంది, నేను ఒకరికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇలాంటివి ఏం లేవు. జస్ట్ ఒక మీటింగ్ పెడతారు, తీసేస్తారు, వెళ్ళిపోంటారు, చెప్తారు, అంతే. అంతకుమించి ఏం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి, జాబ్ సెక్యూరిటీ ఇస్ ఏ మిత్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ కంపెనీ. ఒక పెద్ద బ్రాండ్ నేమ్, ఆ కంపెనీలో జాబ్ ఇస్తే చాలు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి అనుకోవడానికి ఎటువంటి ఇది లేదనమాట. ఇంకా ఎటువంటి ఆస్కారం లేదు. ఆ కంపెనీలో జాబ్ ఇస్తే చాలు, లైఫ్ సెట్ అయిపోయినట్టే అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని ప్లాన్స్ వేసుకున్నా సరే 1-2-3 సార్లు ఆలోచించుకుని ప్లాన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. అంతసేపు కూడా ఆ ఒక కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది మనల్ని కాపాడుతుందని నమ్మడం మూర్ఖత్వమే అవుతుంది, ఎందుకంటే నిరూపించబడుతుంది అదంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, వెన్ దే హైర్ యు ఆర్ ఫ్యామిలీ. వాళ్ళు చెప్తారు మిమ్మల్ని హైర్ చేసుకున్నట్టు, మీరు ఆన్బోర్డ్ అవుతున్నప్పుడు వెల్కమ్ టు ద ఫ్యామిలీ అని చెప్పి చెప్తారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా తీసేసేటప్పుడు కాస్ట్ కటింగ్లో భాగంగా మిమ్మల్ని తీసేస్తామని చెప్తారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. హైర్ అవుతున్నప్పుడు మీరు ఒక ఫ్యామిలీ, బయటకు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఒక బర్డెన్, అంతకుమించి ఏం కాదు. దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అండ్ చివరిగా, లెర్న్ టు బిల్డ్ విత్ ఏఐ, అదర్వైజ్ బీ రెడీ టు బీ రిప్లేస్డ్ విత్ ఎ పర్సన్ హూ నోస్ హౌ టు వర్క్ విత్ ఏఐ. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏ డిసిప్లిన్లో వర్క్ చేస్తున్నా సరే మీకుంటే కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి, ఏఐ టూల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మీ యొక్క ప్రొడక్టివిటీని, మీ యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా పెంచుకోవచ్చు దాని మీద వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ లే ఆఫ్స్ గురి కాబట్టి లింక్డ్ఇన్లో షేర్ చేస్తుంటారు, పోస్ట్ చేస్తుంటారు,
ట్రై టు రీపోస్ట్ దెమ్ ఆర్ అట్లీస్ట్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీ యొక్క నెట్వర్క్లో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే మీరే కావచ్చు హెల్ప్ చేసేవాళ్ళు కూడా. సో వాళ్ళు కొద్దిగా హెల్ప్ అనేది అవుతుందన్నమాట. సో ఎవరైతే కొద్దిగా ఓపెన్గా ఉంటారో, ఎవరైతే పొజిషన్స్ గురించి చూస్తూ ఉంటారో ఈ విధంగా లే ఆఫ్ గురి కాబట్టి, వాళ్ళ ఒక పోస్టుల మీద మీరు కొద్దిగా కామెంట్ చేశారంట, లేకపోతే వాటిని రీపోస్ట్ చేయడం ద్వారా మీ నెట్వర్క్లో ఎవరైతే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి తెలుస్తాయి. సో ఈ విధంగా మన వంతు ప్రయత్నం మనం అయితే చేయడానికి ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లే ఆఫ్ గురి కాబడుతున్నారో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది అనేది ఒక ఫేజ్ అంతే. అంతమించి ఎక్కడితోటే మన ఒక వరల్డ్ అనేది అప్సైడ్ డౌన్ అయిపోయింది, ఎక్కడితోటే అంతా అయిపోయిందని కాదు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ గురించి వెయిట్ చేసే ఫ్యామిలీ, మీ మీద ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు. సో వాళ్ళ యొక్క నమ్మకాలను ఎప్పుడు కూడా వమ్ము చేయొద్దు. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఎప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకోండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.